హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు మనం మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మనకి ఎప్పుడన్నా స్వీట్ తినాలని క్రేవింగ్స్ వచ్చినప్పుడు, ఎవరన్నా సడన్గా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వెంటనే ఇలా హాఫ్ కప్పు ఉప్మా రవ్వతో ఇలా స్వీట్ చేసి పెట్టారంటే అసలు జన్మలో మర్చిపోరు, అంత బాగుంటుంది. మీరు మా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కళాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకొని ఈ రవ్వ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ వేగటానికి కొంచెం టైమే పడుతుంది. ఈ రవ్వ వేగితే మంచి స్మెల్ అనేది వస్తుందండి. నాకు ఇక్కడ రవ్వ వేగిపోయింది. నేను ఇక్కడ హాఫ్ కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పుల పాలను పోసుకోవాలి. మీరు కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోండి. ఇది పలచగా అయినా ఏం పర్వాలేదు. కాసేపు అలాగా స్టవ్ మీదే వదిలేస్తే గట్టి పడిపోతుంది. మొత్తాన్ని ఉండలు లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుందాము. ఇప్పుడు మూత ఉంచి పక్కన ఉంచుకొని షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాము. హాఫ్ కప్పు ఉప్మా రవ్వకి 1 కప్పు షుగరు, 1 కప్పు వాటర్ని పోసుకొని షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ ఏం పాకం రావాల్సిన అవసరం లేదండి. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీని కూడా వేసుకోవాలి. కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది. మనకి ఏం పాకం రావాల్సిన అవసరం, తీగ పాకం అలాంటిది ఏం అవసరం లేదు. చేతికి ఇలా జిగురుగా ఆమదంలాగా తగిలితే సరిపోతుందండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం, రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నది చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని చేత్తో బాగా కలుపుకుందాము. నేను బైండింగ్ కోసం ఒక 3 స్పూన్ల మైదాని వేసుకుంటున్నాను. ఈ 3 స్పూన్ల మైదాని కూడా వేసుకొని ఈ రవ్వ, ఈ మైదా మొత్తం కలిసేలాగా బాగా కలపాలి. ఇప్పుడు పొడి పొడిగా అయింది కదా, మనం కొంచెం పాలను వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మనం ఎంత గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుతామో స్వీట్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది. ఉండలు లేకుండా మెత్తగా కలపాలండి. ఇక్కడ చపాతీ ముద్ద అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని చపాతీ రోలర్కి నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకోవాలండి. కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. మనకి షేప్ ఏం రావాల్సిన అవసరం లేదు. సైడ్స్ అన్నీ కట్ చేసేస్తాం కదా, మనకి ఏం రావాల్సిన అవసరం లేదండి. ఈ సైడ్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసేసుకొని తీసేసుకుందాము. ఈ సైడ్స్ వచ్చిన పిండి కూడా మళ్ళీ మనకి ఇంకొక చపాతీ రెడీ అయిపోతుంది. దీన్నన్నిటినీ తీసేసుకొని పక్కన ఉంచుకుందామండి. మీరు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసేసాం కదా. చాలా ఈజీ అండి. ఈ స్వీటు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ పాటి మందం ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది రెడీ చేసేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వీటిని ఆయిల్లో వేసేసి కాసేపు కలపకూడదండి. కలిపితే మళ్ళీ అవి ఇడిపోతాయి. కలపకుండా అలాగే వదిలేయాలి. అవి కొంచెం కాలాక అప్పుడు మనం రెండో వైపు కూడా టర్న్ చేసుకొని 2 వైపులా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి.
మీరు వేయంగానే కదిపారంటే అవి విడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసేసుకుందాము. ఇలా షుగర్ సిరప్లో వేసేసుకొని ఇవి మొత్తం ఒక 10 మినిట్స్ పాటు ఈ షుగర్ సిరప్లో వదిలేస్తే చక్కగా నానిపోతాయి. షుగర్ సిరప్ అనేది లోపల వరకు మంచిగా పీల్చుకొని స్వీట్ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని మనం జీడిపప్పు, పిస్తా, బాదం ఏది ఉంటే దాంతో కొంచెం డెకరేట్ చేసేసుకుంటే చూడటానికి అందంగా ఉంటాయి కదా. ఇలా చేసుకుంటే చూసారా స్వీట్ ఎంత బాగుందో, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.